అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నల్గొండ మున్సిపాలిటీలో కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సర్వే ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా మున్సిపల్ కమిషనర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి సంబంధించిన సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కమిషనర్తో పాటు సూపర్వైజర్ కూడా ఇక్కడనే ఉండి కూడా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా సర్వే ఏ విధంగా కొనసాగుతుంది సార్ నల్గొండ? అందరూ నమస్కారం అండి. ఈ సామాజిక సర్వే అనేది ఆర్థిక, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి సర్వే అనేది దాదాపు పురపాలక సంఘంలో సర్వే కొనసాగడం జరుగుతుంది. ప్రస్తుతం మేము 153 బ్లాక్ నెంబర్లో ఉన్నాము. నల్గొండ పురపాలక సంఘంలో 303 బ్లాకులు మరియు అందులో మనకు 175 ఇల్లు దాటితే సబ్ బ్లాక్ చేయాలని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా 11 సబ్ బ్లాకులు రావడం జరిగింది. టోటల్గా 314 మనకు బ్లాకులు క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇందులో 175 మ్యాక్సిమం, 150 మినిమం హౌసెస్ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఈ 153 బ్లాక్లో మనము ఎన్యూమరేటర్, అంగన్వాడీ టీచర్ అండ్ సూపర్వైజర్ గారితో మనము ఈ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాదాపు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. వారి యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అనేది, వాళ్ళ ఏజ్ డీటెయిల్స్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్, ధరణి ఒకవేళ అగ్రికల్చర్ అని ఉంటే ధరణి బుక్, ఒకవేళ యానిమల్స్ నుండి వాళ్ళకి ఏమన్నా ఇన్కమ్ ఉంటే, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే, పశు సంపద, అవి కూడా దాదాపు ప్రజలందరూ ఈ సహకరించడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటి వరకు 4,000 ఫామ్స్ మనము ఫిల్ చేయడం జరుగుతుంది. 49,000 మనకు ఫామ్స్ మనము మన కుటుంబాలను గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు 4,900 మనకు ఫామ్స్ ఫిల్ చేయడం జరిగింది. 19% ఫస్ట్ డే 4,000 అండ్ నిన్న 9,000 వరకు 19% క్లియర్ చేయడం జరిగింది. డైలీ 10% టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. దాదాపు ఇంకో 7 డేస్లో ఈ మనం 49,000 ఏవైతే మన టార్గెట్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమైనా మిస్ అయినా కూడా మళ్ళీ మనం గుర్తించి దీంట్లో మనం అన్ని డేటా ఎంట్రీ నమోదు చేయడం జరుగుతుంది. సిబ్బందిని ఎంతమందిని నియమించుకున్నారు? అడ్వాన్స్ కూడా ఎవరైనా నియమించారా? ఎట్లా ఉన్నారు? ఇందులో మనకు 303 ఎన్యూమరేటర్లు ఫస్ట్ నియమించడం జరిగింది. మళ్ళీ 33 రిజర్వ్ దాంట్లో ఉండడం జరిగింది. మరియు మనకు బ్లాక్లు పెరగడం వల్ల 314 ఎన్యూమరేటర్స్ని మరియు అడిషనల్గా మనకు టోటల్ 345 మంది ఎన్యూమరేటర్స్ మరియు 31 మంది సూపర్వైజర్లు మరియు 3 రిజర్వ్లు, టోటల్ 34 మంది సూపర్వైజర్ నియమించడం జరిగింది. ఇందులో మనకు ఎన్యూమరేటర్స్ అనేది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు మరియు వివిధ శాఖల జూనియర్ అసిస్టెంట్ సిబ్బందిని నియమించడం జరిగింది. సూపర్వైజర్లు అనేది మన హెడ్ మాస్టర్లని మరియు అంగన్వాడీ సూపర్వైజర్లని మరియు మున్సిపల్ ఇంజనీర్లని కూడా, మేనేజర్ని కూడా నియమించడం జరిగింది. దాదాపు ప్రభుత్వ వివిధ శాఖల ఉపాధ్యాయులు అండ్ మరియు చాలా డిజిగ్నేషన్ వారందరూ సహకరించడం జరుగుతుంది. ఈ విధంగా సహకరించడం వల్ల మనకు సమగ్ర కుటుంబం ఇప్పటి వరకు ఎలాంటి రిమార్కులు కూడా మనకు కొనసాగించడం జరుగుతుంది. మనం చూసినాం సార్, ప్రతిరోజు కూడా మీరు ఇంటింటి సరే వెళ్తున్నారు, చెక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల నుంచి ఏమైనా ఎట్లాంటి స్పందన వస్తుంది? ఏమైనా వాళ్ళకి ఏమైనా కంప్లైంట్లు వస్తున్నాయా సార్? లేదండి, కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు. మేమే ఎన్యూమరేటర్స్లో ఈ టోటల్ కోడింగ్ ఉంది కాబట్టి ఆ కోడింగ్ కాకుండా ఏమైనా రైటింగ్లో రాస్తున్నారా, ఏమైనా మిస్టేక్ కరెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా రాస్తున్నారు. ప్రజలు కూడా ఏమన్నా ఫలానా డాక్యుమెంట్స్ ఏమంటే ఇవ్వడానికి ఏమన్నా ఇబ్బందికి గురవుతున్నారో ఆ విధంగా మేము కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అట్లాంటి అయితే ఇప్పటివరకు ఏం గుర్తించలేదు. ఇందులో మేము కూడా ఎవరికి కూడా ఇబ్బంది పెట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి తీసుకోవడం లేదు. దాదాపు వాళ్ళు విల్లింగ్గా ఉంటేనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఆ విధంగా సహకరిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అడిగిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సూపర్వైజర్ కూడా ప్రస్తుతం ఉన్నారు. సార్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా సమగ్ర సర్వే ఏ విధంగా కొనసాగుతుంది? రోజుకు ఎన్ని అప్లికేషన్స్ అవుతున్నాయి సార్? సార్, నా పేరు పోలే వెంకటయ్య. నేను డైట్ స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నాకు 21, 22 వార్డులో సూపర్వైజర్ ఇవ్వడం జరిగింది. నా కింద 10 మంది ఎన్యూమరేటర్స్ ఇవ్వడం జరిగింది. 151 బ్లాక్ నుంచి 160 వరకు నాకు ఇవ్వడం జరిగింది. అయితే అందరూ చాలా బాగా చేస్తూ ఉన్నారు. పిల్లల సహకారం కూడా బాగున్నది. మా అధికారుల సహకారం కూడా చాలా బాగుంది. మాకు ఏ రోజు ఆ రోజు చేస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మాకు క్వశ్చన్స్ మొదటి రోజు కొంచెం మందగొడగా జరిగినా ఇప్పుడు చాలా స్పీడ్గానే జరుగుతూ ఉన్నది. రోజుకు ఇప్పుడు మొదటి రోజు 6 చేస్తే రెండో రోజు 10 చేశాము. ఈ రోజు ఒక 15 దాకా 20 దాకా చేయాలని టార్గెట్ పై అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్ సార్, ఒక కుటుంబం ఒక నివాసంలో కూడా 2 పోర్షన్లు 3 పోర్షన్లు ఉంటాయి సార్. వేరే వాళ్ళు కూడా రెంట్కుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఆ రెంట్కున్న వాళ్ళని కూడా ఎంట్రీ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకు ఆధార్ కార్డు, ముఖ్యంగా కూడా ఆధార్ కార్డు వేరే ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అంటే వాళ్ళు అక్కడ చేసుకోవాలన్నా ఇక్కడ చేసుకోవాలన్నా కొంచెం గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది. ఎట్లా ఉండబోతుంది సార్? అయితే హౌస్ ఓనర్ తర్వాత ఎవరైనా రెంట్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇష్టానుసారంగా మేము ఇక్కడే రాయించుకుంటామంటే ఆ ఇంట్లోనే రాయించే అవకాశం ఉన్నది. మాకు ఆ ఇంట్లోనే రాస్తా ఉన్నాం. అలా ఇబ్బంది ఏం లేదు. మాకు ఈ 21, 22 నుంచి బ్లాక్లలో వార్డులలో
110 ఎన్యూమరేషన్ బ్లాక్లు ఇవ్వడం జరిగింది. అందులో మేము 1556 కుటుంబాలను గుర్తించాము. అందులో ఇప్పటికీ మేము నిన్నటికి 201 దాకా చేశాము. ఈరోజు కూడా చేస్తాం. మీకు ఇచ్చిన బ్లాక్ ఎప్పటి వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది సార్? అంటే మాకు ప్రభుత్వం వారు 18 వరకు ఇచ్చారు. సాధ్యమైనంత వరకు 18 వరకు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ పూర్తి చేయలేకపోతే పై అధికారులు ఎట్లా సూచిస్తే అలాగా చేస్తాం. రైట్. మొత్తం కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మేము ప్రతిరోజు కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటూ కూడా తగు సూచనలు సలహాలు ఇస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన వారు కూడా ఆ కుటుంబ సర్వే కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి కూడా వాళ్ళ దగ్గర ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఇంటి యజమాని పూర్తి వివరాలు మొత్తం కూడా 50-60 కాలమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళకు చెప్పి వాళ్ళకు నచ్చజెప్పి ఏమేమి రాయాలి అనేది కూడా మొత్తంగా అంటే ముఖ్యంగా ఈసారి కోడ్ సిస్టమ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మతం కానీ సామాజిక వర్గం కులం అట్లాంటి కొన్ని కార్యక్రమాలలో కూడా కోడ్ వేయాల్సి ఉంటుంది. ఆ కోడ్ కంపల్సరీ వేయాలి కాబట్టి కొద్దిగా ఫస్ట్ రోజు ఇబ్బంది పడ్డాము. సెకండ్ రోజు నుంచి కూడా ఫాస్ట్ అవుతుందని కూడా అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం, విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు కూడా మున్సిపల్ కమిషనర్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. దాంతోపాటు నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా ప్రతిరోజు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఆ సిబ్బందికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. అన్ని దానికి సంబంధించిన మొత్తం కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది మేడం ఉన్నారు, అది తెలుసుకున్న ప్రయత్నం. మేడం చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది? ప్రజలకి ఫస్ట్ ఊర్లో ఉన్నది మళ్ళీ ఇక్కడ ఉన్నది ఎక్కడ రాయించుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ రాయించుకోవచ్చు అని మేము చెప్తా ఉన్నాము. ఈ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారు బాగా. మాకు అక్కడ పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, మరి అక్కడ రాయించుకోవాలన్నా, మరి అక్కడ పోతాయా ఉంటాయా, మరి ఇక్కడ రాయించుకోవాలన్నా ఎట్లా ఏందని అడుగుతూ ఉన్నారు. అయితే మీ ఇష్టం, మీరు ఎక్కడ రాయించుకోవాలనుకుంటే అక్కడ రాయించండి, మేమైతే ఎక్కడైనా రాస్తామని మేము చెప్తా ఉన్నాం. మేడం, ఒక ఫామ్ నింపడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుంది. 30 మినిట్స్ 40 మినిట్స్ పడుతూ ఉంది. ఇంకా 1 అవర్ కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ఇంకా లోపలికి వెళ్ళి తీసుకురావటాలు చెప్పటాలు అదంతా కొంచెం చేసాకనే ఒక్కొక్క ఇంటికి 1 అవర్ కూడా పడుతూ ఉంది టైం. మేడం, మీరు ఇంటికి వెళ్ళి కూడా సమగ్ర సర్వే చేస్తున్నా కూడా ఇంటి సంబంధించి అందులో ఉన్నవారు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కూడా ఎందుకు ఈ సర్వే ఏమన్నా అబ్జెక్షన్ పెడుతున్నారా? కొంచెం ఎట్లా? మా రేషన్ కార్డు ఏమైనా పోతుందా, మాకు ఏమైనా ఆస్తులు ఉన్నాయి పోతాయా, అన్ని చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అసలు దేనికి ఇది, ఏం చేస్తూ ఉన్నారు, ఏంటి అసలుకి, మాకు ఏమైనా వస్తుందా పోతుందా, ఉన్నాయి పోతాయా, కొత్తవి వస్తాయా, మాకు ఏమైనా స్కీములు, అసలు దేనికోసం ఈ సర్వే ఏంటి అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. కోడింగ్ సిస్టమ్ బెటర్గా మేడం, కోడింగ్ సిస్టమ్ ఎంటర్ చేయడంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఇంకా మొత్తం బుక్ చూసుకోవాల్సి వస్తూ ఉంది. ఊరికే ప్రతిసారికి ప్రతి ఇల్లుకి ప్రతి కోడ్ చూసుకోవాల్సి వస్తూ ఉంది. చూసుకొని దాని ప్రకారం ఈ కోడ్స్ వేయాలి. మొత్తం ఈ కోడ్స్ ఎందుకు వేస్తున్నారని కూడా అడుగుతున్నారు ప్రజలు. అయితే మీకు దీంట్లో ఏమైతే వస్తుందో అదే చూసి నెంబర్ వేస్తున్నామో, మొత్తం రాయడానికి కాలం సరిపోదు కాబట్టి కోడ్స్ వేస్తున్నామని చెప్తా ఉన్నాం. వాళ్ళకు ఎలాంటి అవగాహన కల్పించి కూడా మీరు ఈ సర్వే కొనసాగిస్తున్నారు మేడం? అంటే కొంతమంది చెప్పలేకపోతున్నారు. అమ్మా, ఇది మీకోసమే, మీ మంచి కోసమే మేము రాస్తా ఉన్నాము. మీకు గవర్నమెంట్ కావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో అవైతే మీకు వస్తాయి కంపల్సరీ. దానికోసం మీరు చెప్పండి, మీకున్నదే చెప్పండి, లేనిది ఏమో అవసరం లేదు. మీకు ఏదైతే ఉందో అదే మేము రాసుకొని పోతామో అదే చెప్పండి అని చెప్తా ఉన్నాం. రైట్. మొత్తంగా కూడా నల్గొండ మున్సిపాలిటీ ప్రాంతంలో కూడా కుటుంబ సర్వే మొత్తంగా ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా మున్సిపల్ కమిషనరు అదేవిధంగా సూపర్వైజర్లు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఏ విధంగా ఫామ్ అప్లై చేస్తున్నారని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏమన్నా డౌట్స్ వస్తే కూడా అక్కడికక్కడనే క్లారిఫై చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే ప్రభుత్వము చెప్పిన గడువుకు లోపే మేము కూడా మొత్తం కూడా నల్గొండ మున్సిపాలిటీలో కూడా మేమందరం కూడా ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేస్తామని కూడా ఆ మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.